రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని కర్నూలు జిల్లా కౌతాలో నిర్వహించిన ప్రజాగళం సభలో మండిపడ్డారు. తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ కాలేజీలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వ్యవసాయం బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో 80,000 మంది వేరే ప్రాంతాలకు వలసబోతున్నారంటే బాధవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈ కౌతాళం బస్ స్టాండ్ లో మీకు చెప్తున్నా, నా ప్రాధాన్యత కౌతాళం నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా వేరే ప్రాంతాల నుంచి పనికి ఇక్కడ వచ్చేట్టుగా చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు ఒక్కసారి చూస్తే రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కి 1955 కోట్లు ఖర్చు పెడితే ఇస్తే ఖర్చు పెట్టిన వ్యక్తి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వని వ్యక్తి. వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో నెంబర్ 77 ద్వారా 1942 కోట్లు ఇస్తే పంప్ హౌస్ కెనాల్ పనులు ప్రారంభిస్తే అవి కూడా నిలిపేసిన వ్యక్తి ఈ సైకో. ఇదే కాదు, గుండ్రేవల ప్రాజెక్టు 2015లో డిపిఆర్ సిద్ధం చేసి కొడుమూరులో నేను ప్రారంభించాను, అది కూడా నిలిపేశాడు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి వదిలిపెట్టాడా లేదా? 12 లిఫ్ట్లు నాశనం చేశాడా లేదా? పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పూర్తి చేశాను. ఆ రోజు వెనకబడ్డాడు పాపం తిక్కారెడ్డి గారు, ఆ రోజు పూర్తి చేశాం. దీంతో పాటు కుమ్మలూరు లిఫ్ట్, వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేశాం. అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 90% డ్రిప్ ఇరిగేషన్ తో నేను పరికరాలు ఇచ్చానా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చూసింది మీ జీవితాల్లో వెలుగు రావాలని చూశాను, ప్రజలకు న్యాయం చేయాలని చూశాను. విధ్వంసంతో ఈ సైకో మీ జీవితాలను అంధకారం చేశాడు. అందుకే అడుగుతున్నా, ఈ సైకో పోతేనే మీ జీవితాల్లో వెలుగు వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా.